మనుషుల కానించి యువకులు అందరూ కూడా మోడీ దిక్కు చూసి వారు చేసే పథకాలైనా ఇవన్నీ కూడా ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలైనా కూడా గ్రామీణ ప్రాంతంలో పట్టణాలలో ఇవన్నీ చూసి ఒక మోడీ వేవ్ చేవెళ్ళ ప్రాంతంలో వచ్చింది. ఇది నేను అనుకుంటున్నా ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మోడీ వేవ్ ఉండే, దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. వికారాబాద్, పరిగి, తాండూర్ అక్కడనైతే 4,000, 7,000, 16,000 ఓట్లు వచ్చిన దగ్గర ఈసారి 80,000, 90,000, 70,000 అట్లా ఓటు వచ్చినాయి. అంటే 20% కాదు 20 ఇంతలు పెరిగినాయి ఓట్ షేర్లు కొన్ని జాగాలలో. ఇక్కడ కలిసి పనిచేసినాం అందరూ, బీజేపీ పార్టీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి పనిచేసినాం. అదే కాక వివిధ మోర్చాలు, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు అపోజిషన్ తట్టుకోలేకపోయింది. దాని మీద ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు మోడీ గారి మీద, బీజేపీ మీద. అటు మోడీ గారు తీసుకోరని ఎంఆర్పిఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అది చాలా ఎలక్షన్, కానీ కొన్ని ప్రాంతాలలోనైతే అనుకోకుండా ఎక్కువ మెజారిటీ వచ్చింది, ముఖ్యంగా షేర్లింగంపల్లిలో. కానీ చూస్తే షేర్లింగంపల్లినే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఈసారి చాలా మంది బయటకు వచ్చేసిండ్రు. పోయిన ఎంపీ ఎలక్షన్స్ ఆడ 20% పడ్డే దాగల, ఇప్పుడు 55% గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటేసినారు. కానీ అక్కడ ఉన్న బస్తీలలో కూడా ఆటో రిక్షా డ్రైవర్ల కానించి, లేబర్ కానించి అక్కడ కూడా మనకు మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే చేసిండ్రు. ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు. అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే. దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడదాము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల్ ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్లో చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు, రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మేము పని మొదలు పెట్టినాము. తప్పనిసరిగా మాకు ఈసారి 7,000 వార్డ్ మెంబర్లను తయారు చేసినాము, 700 సర్పంచ్లను తయారు చేస్తున్నాము. ఇందులో కూడా మాకు 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. జిహెచ్ఎంసీలా ఇక్కడ చూస్తే ఇప్పుడు షెర్లింగం